బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4 రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29న రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 10న విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో కేటీఆర్ ఇవాల్టి నుంచి 4 రోజుల ఢిల్లీ పర్యటన ఉత్కంఠ కొనసాగనుంది. కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్లు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై న్యాయవాదులతో చర్చించనున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఆర్కేపుడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు కాంగ్రెస్ లో పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టు చేపట్టింది. ఈ క్రమంలో ఈ 2 పిటిషన్లను కలిపి 10న విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4 రోజులు ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29న రిట్ దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఢిల్లీకి చేరుకున్నారు కేటీఆర్ బృందం. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు పార్టీ పలువురు సీనియర్ నేతలు కూడా కలిసి వెళ్లారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ లీగల్ సెల్ చూస్తున్నటువంటి జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్, దాసోజు శ్రవణ్ తో పాటు పలువురు పార్టీ నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపైన వేటు వేయించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. సంబంధించి 3 ఎమ్మెల్యేలు తొలుత పార్టీ మారినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, శశంగంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి ఆ పైన వేటు వేయాలని చెప్పేసి ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు నేరుగా ఆయన సుప్రీంకోర్టులోకి వెళ్లారు. సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు. వాటిని విచారించే సందర్భంగా రాష్ట్ర స్పీకర్ కార్యాలయానికి అసెంబ్లీ సెక్రటరీ సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని నోటీసులు జారీ చేసింది. వారిపైన వేటు వేయడానికి మీకు ఎంత సమయం కావాలి, మహారాష్ట్రలోగా పూర్తి టైం అయిపోయేదాకా వెయిట్ చేస్తారని చెప్పేసి కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మిగతా 7 మందిపై కూడా వేటు వేయాలని చెప్పేసి తాను మరొక పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లను కలిపి ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లి మరింతగా తన లాభే ఒకవైపు మిగతా లీగల్ అఫైర్స్ చూసుకోవడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. దాంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలుస్తారని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా ఇటు యూనివర్సిటీలకు సంబంధించి యూజీసీ నిబంధనల విషయంలో రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ఉందని సంబంధించి చర్చ జరుగుతుందో వాటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాటికి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కలిసే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మిగతా రోడ్డు వర్క్లకు సంబంధించి కూడా ఇటు సిరిసిల్లకు సంబంధించిన కొన్ని హైవేలకు సంబంధించిన విషయంలో నితిన్ గడ్కరీని కలిసి కూడా విజ్ఞప్తి చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే 4 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారని చెప్పి చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ పలువురు సీనియర్ నేతల బృందంతో ఢిల్లీ వెళ్లారు కాబట్టి ఇటు సుప్రీంకోర్టులో కేసు చూసుకోవడంతో పాటు మరిన్ని విషయాల్లో కేంద్ర మంత్రులతోటి బీజేపీ సీనియర్ నేతలతోటి కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. వరలక్ష్మి.